హస్తినటూరులో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కేంద్ర పెద్దలను కలవనున్నారు. ఓయూ శతాబ్ది ఉత్సవాలకు రావాలని ప్రెసిడెంట్ను ఆహ్వానించనున్నారు సీఎం. రాత్రి కేంద్ర మంత్రి జవదేకర్ కొడుకు రిసెప్షన్ పార్టీ ఎంపీలతో కలిసి అటెండ్ అయ్యారు సీఎం. రేపు నితిన్ గడ్కరీని కలవనున్నారు కేసీఆర్. ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ను కలవనున్నారు సీఎం. రాష్ట్రపతి భవన్లో జరిగే ఈ సమావేశానికి సీఎంతో పాటు డిప్యూటీ సీఎం కడియం, ఎంపీలు అటెండ్ కానున్నారు. ఏప్రిల్ 26, 27, 28వ తేదీల్లో జరిగే ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది వేడుకల ప్రారంభోత్సవాలకు రావాలని ప్రణబ్ను ఆహ్వానించనున్నారు సీఎం. ఓయూ స్థాపన, గొప్పతనంతో ఇతర అంశాలను ప్రణబ్కు వివరించనున్నారు సీఎం. సాయంత్రం 4 గంటలకు కేంద్ర హెచ్ఆర్డీ మంత్రి ప్రకాష్ జవదేకర్ ను కలవనున్నారు సీఎం. ఉస్మానియా వర్సిటీ శతాబ్ది వేడుకలకు హాజరు కావలసిందిగా ఆహ్వాన పత్రికను ఇవ్వనున్నారు. శతాబ్ది వేడుకలను సంవత్సరం పాటు నిర్వహిస్తున్న సందర్భంలో యూనివర్సిటీలో మౌలిక సౌకర్యాల అభివృద్ధి, బిల్డింగ్ రిపేర్లు, హాస్టల్ సౌకర్యాలను మెరుగుపరచడం, క్రీడా సౌకర్యాలు, స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ప్రారంభించే అంశాలపై చర్చించనున్నారు సీఎం. వీటి కోసం వన్ టైం ఆర్థిక సాయంగా 4,112 కోట్ల సాయం చేయాలని జవదేకర్ ను కోరనున్నారు కేసీఆర్. ఢిల్లీ టూర్లో భాగంగా రేపు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలవనున్నారు సీఎం. రాష్ట్రానికి సంబంధించిన రోడ్లు, రవాణా అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్రానికి 2,600 కిలోమీటర్ల జాతీయ రహదారులను మంజూరు చేయగా రాష్ట్రం తరపున మరికొన్ని ప్రతిపాదనలపై గడ్కరీతో డిస్కస్ చేయనున్నారు సీఎం. ఇక నిన్న రాత్రి హెచ్ఆర్డీ మినిస్టర్ ప్రకాష్ జవదేకర్ కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరయ్యారు సీఎం కేసీఆర్. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి ఎంపీలతో కలిసి వెళ్లారు సీఎం. ఇదే ఫంక్షన్ లో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావును కలిసిన సీఎం ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడినట్టు తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తో సీఎం ప్రత్యేకంగా మాట్లాడారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ఈ సందర్భంగా చర్చించారని సమాచారం.